నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి తెలంగాణ అంశానికి వస్తే, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించినట్లు తెలుస్తుంది. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన్ను గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు. అలాగే మరొక న్యూస్ చూస్తే, నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, 6,000 మంది విద్యార్థుల వీసాల రద్దు. నిబంధనల ఉల్లంఘనతో అమెరికా నిర్ణయం అని కూడా చూడొచ్చు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహమని హైకోర్టులో కేసీఆర్ అలాగే హరీష్ రావులు వేరువేరు పిటిషన్లు వేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే, భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగీతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. మనం శత్రువులం కాదు, భాగస్వాములమన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం. త్వరలో నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, తీరని నష్టం మిగిల్చి చెరువులు పొంగి పొలాల్లో ఇసుక మెటలు అన్నట్లు చూడొచ్చు. ఇక ఏటూరు నాగారంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. బలహీనపడిన వాయుగుండం అని కూడా మనం చూస్తూ ఉన్నాము వాతావరణానికి సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, 40 అంతస్తుల భవనమంతా ఎత్తు రాకెట్ను నిర్మిస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతి సాధించాం. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. చదివిన మనసులకు సాంత్వనేది. బీమా ఉన్న ధీమా కరువు. అత్యధిక కేసులో నగదు రహిత చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీల మొండి చేయు. రియంబర్స్మెంట్లోనూ తీవ్ర జాప్యం. అమలుకు నోచుకొని IRDAI నిబంధనలు. దేశంలోని 20% మందిలో ఏదో ఒక మానసిక రుగ్మత అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే, డిమాండ్ల సాధనకు ఉద్యమం. సెప్టెంబర్ 8 నుంచి జిల్లాలో బస్సు యాత్ర. అక్టోబర్ 12న చలో హైదరాబాద్. ఉద్యోగుల ఐకాస భేటీలో నిర్ణయం అని కూడా మనం చూస్తున్నాము. ఇక ఈనాడు ఏపీ విషయానికి వస్తే, మనసున్న వారి కోసమే P4 అమలును 3 నెలలకోసారి మదింపు చేస్తాం. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికే పథకాలని P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఆత్మవిశ్వాసం విశ్వమంతా. అందాల పోటీలంటే సౌందర్య ప్రదర్శన కాదు, అడుగడుగున ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం అని కూడా మనం చూడొచ్చు. ఇక ఈ ఏడాది మహిళా సాధికారత, సామాజిక సేవ దిశగా సాగే అడుగులు అంటుంది రాజస్థానీ సుందరి మనీకా విశ్వకర్మ. ఈ ఏడాదికి మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచారు ఈమె. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే. నేడు పార్లమెంటులో బిల్లు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను కూడా మనం చూడొచ్చు. అలాగే సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట. వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసుల కొట్టివేత. వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే, అందుకే ఈ కేసులను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా తేల్చి చెప్పాలని సిబిఐకి ఆదేశించినట్లు సుప్రీంకోర్టు మరి తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, గోదావరి ఉప్పొంగే, కృష్ణమ్మ ఉరకలెత్తే. ఇక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం. స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అవనిగడ్డల బస్సులో మహిళా ఆధార్ కార్డును పరిశీలిస్తున్న కొనకళ్ళ నారాయణరావు అని కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.
ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, జాతీయ న్యూస్ కనుక చూసినట్లయితే ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించడం జరిగింది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వచ్చేసి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి అధికార విపక్షాలు మరి పిలుపుని ఏకగ్రీవం చేయాలని కూడా ఇటు కేంద్రం నుంచి పిలుపు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఈయన తెలుగు ఆయన కాబట్టి తెలుగు ఆయనను మనం గెలిపించుకోవాలని ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు సార్? ముందుగా ఇండియా కూటమి తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేసినందుకు ఆయనకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకు అంటే ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెలువరించినటువంటి తీర్పులు అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన సుప్రీంకోర్టులో పురోగామి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల్లో ఒకరిగా పరిగణించడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే కాకుండా రాజ్యాంగ నిపుణుడిగాను, రాజ్యాంగ పరిరక్షకుడుగాను ఆయన ప్రశంసలు పొందినటువంటి నేపథ్యంలో ఏ రాజ్యాంగం అయితే, ఏ అంబేద్కర్ గురించి అయితే మనం నిత్యం చెప్పుకుంటున్నామో ఆ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి, దాన్ని ఉల్లంఘించడానికి, పేరుకి రాజ్యాంగం ఉన్నప్పటికీ ఆచరణలో దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ ఆ విమర్శలను ఎదుర్కొంటున్నది. అలాంటి బీజేపీకి చెందినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఆయన్ని మరి మిగిలినటువంటి పార్టీలు, ఇండియా కూటమికి మద్దతుదారులుగా లేదా ఇండియా కూటమికి లో భాగస్వాములైనటువంటి పార్టీలు ఏ ప్రాతిపదికన బలపరుస్తున్నాయనేది అందరికీ తెలిసినటువంటి వ్యవహారం, బికాజ్ ఆఫ్ బీజేపీ. కానీ ఈ ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఆయనకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించడం ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. ఎందుకు దాని గురించి చెప్పుకోవాల్సి వస్తూ ఉంది అంటే, గతంలో అధికారంలో ఉండగా, తర్వాత ఏడాది కాలంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ బీజేపీతో అంటకాగుతున్నారు, తెర వెనకాల సంబంధం ఉన్నది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నిక అది నిజమే అనేందుకు ఆ పార్టీ తీసుకున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలని తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని ముద్ర వేశాం. ఇక సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మనోభావాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. అదే కనుక అయ్యేట్లయితే మరి తమిళనాడుకి చెందినటువంటి రాధాకృష్ణన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తమిళ మనోభావాన్ని తీసుకురావచ్చు. ఇక్కడ సరే రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారనో లేకపోతే ఇంకోటనో అనుకోక్కర్లేదు, కానీ గతంలో ఎటువంటి మనోభావాలని తీసుకొచ్చి పివి నరసింహారావు విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది కనుక దాని కొనసాగింపు అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజకీయంగా ఎవరు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? పురోగామి భావజాలానికి సుదర్శన్ రెడ్డి గారు ప్రతినిధి అయితే, తిరోగామి భావజాలానికి అదేవిధంగా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు శక్తులకు రాధాకృష్ణన్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటి కోరేటువంటి శక్తులకు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గమనించాలి. అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేదా ఓటింగ్
బలాబలాల తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన విజయం సాధిస్తారా లేకపోతే మరొకటానిక ప్రజాస్వామ్యంలో పోటీ అనేటువంటిది ఒక ప్రజాస్వామిక హక్కు. ఆ పోటీకి దేనికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేటువంటిది ఈ ఎన్నిక సందర్భంగా ఒక చర్చ జరుగుతుంది, ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాంటి చర్చకు ఈ ఎన్నిక ముఖ్యంగా అన్ని అర్హతలు కలిగినటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఎంపిక అనేటువంటిది తోడ్పడుతుంది కనుక డెఫినెట్ గా ఈ ఎన్నికలో చర్చ ప్రధానంగా సాగుతుంది. ఎన్నికల ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే తప్ప ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పొచ్చు. అందుకని ఎవరు రాజ్యాంగానికి అనుకూలమైన లేదా రాజ్యాంగ విధ్వంసానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, లేదా రాజ్యాంగాన్ని విధ్వంసాన్ని లేదా రాజ్యాంగ విలువల్ని దిగజార్చేందుకు ఎవరు పనిచేస్తారు అనేటువంటిది ఈ సందర్భంగా చర్చించడం ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. సార్, అలాగే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికని ఇప్పుడు కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఒకవేళ ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తుందా, లేకపోతే రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తుందా? ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుంటే కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఒకవేళ రాధాకృష్ణన్కి కనుక మద్దతు ఇవ్వకపోతే ఇటు బీజేపీ విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతారు అనేది కూడా ఉత్కంఠగా ఉంది సార్. దీనిపై ఏమంటారు? ఏదైనా ఒక పరీక్ష సమయం వచ్చినప్పుడే ఒక రాజకీయ పార్టీ అయినా లేదా ఒక వ్యక్తి ఈ యొక్క పాత్ర ఏమిటనేటువంటిది మనకి నిర్ధారణ అవుతుంది. అలాంటి పరీక్ష సమయం ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలకి వచ్చింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా వైసీపీ అలాంటి విమర్శలన్నింటినీ ఎన్ని విమర్శలు వచ్చినా ఏమైనా ఎవరు ఏ విధంగా చేసినా కానీ ఉమ్ము వేసినా సుడిచి వేసుకొని లేకుండా పోయినట్టుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిందనేది స్పష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీతో ఉన్నటువంటి సంబంధాలు ఇతరత్ర అవన్నీ కూడా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కి అలాంటి పరీక్ష ఎదురైంది. రేవంత్ రెడ్డి గారు అందుకనే ఒకవేళ కాంగ్రెస్ అధిష్టాన వర్గం గనక ఆదేశిస్తే లేదా సూచిస్తే నేను స్వయంగా వెళ్ళి కేసీఆర్ని స్వయంగా కలిసి మద్దతు కోరుతాను అని కూడా ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు బంతి కేసీఆర్ కోర్టు బీఆర్ఎస్ కోర్టులో ఉంది. మరి కాంగ్రెస్ కనుక ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి బలపరిచినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే బీజేపీ రాజకీయ పరమైనటువంటి దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే చూడండి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము బీజేపీ తోటి సంబంధాల్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను అనుకోవటం బహుశా ఎన్నికకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎట్లాగూ గెలుస్తారు. అందువలన ఎవరో ఒకళ్ళకి మద్దతు ఇచ్చి మరొక పార్టీ నుంచి రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎదుర్కోవటం ఎందుకు అనేటువంటి అంచనాతోటి బహుశా ఆ పార్టీ ఆ ఎన్నికకు దూరంగా ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. అలా ఉంటుందా, లేకపోయేట్లయితే వైసీపీ లాగా ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి ఏదో ఒక కూటమికి, అంటే ఇండియా కూటమికి కానీ లేదా ఎన్డీఏ కూటమికి కానీ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి రాజకీయ చాణక్యుడిగా చెప్పుకుంటున్నటువంటి లేదా ఆయన అభిమానులు వర్ణిస్తున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా ఇప్పుడు స్పందిస్తారనేటువంటిది నిజంగా ఆయనకి ఒక పరీక్షే అని చెప్పుకోవచ్చు. రైట్ సార్, మరొక అంశాన్ని చూస్తే నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే. నేడు పార్లమెంటులో మరొక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనం చూసినట్లయితే 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును ఇవాళ పార్లమెంటులో మరి ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఇది ఒక వివాదాస్పదమైనటువంటి బిల్లు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించి
ముందు జైల్లో పెడితే ఎవరినైనా కానీ పదవికి బలవంతంగా రాజీనామా చేయించడం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. ఇప్పటికే ఈడీ ద్వారా లేకపోతే ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా అలాంటి తప్పుడు కేసులు పెట్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును గనక చట్టరూపంగా ఆమోదం పొందితే మరొక ఆయుధంగా దీన్ని ఉపయోగించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనం గమనించాలి. ఎందుకు అంటే కేసు నమోదైనంత మాత్రాన లేకపోయేట్లయితే ఆ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేటువంటి పేరుతోటి అరెస్ట్ చేసి కొద్ది రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన నిందితుడే తప్ప నేరస్తుడిగా నిర్ధారించలేదు. అందువలన దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు బహుశా ప్రతిపక్షాలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం చూసాం ఆ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తప్పుడు కేసులో ఆరోపణలు చేసి ఆయన్ని జైల్లో పెట్టినటువంటిది మనం చూసాం. అందువలన ఎవరైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరైనా సరే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకైనా అదే ఎందుకు వర్తిస్తదు అలా అనుకునేట్లయితే ఒక మంత్రులే అని ఎందుకు అనుకోవాలి? ఎమ్మెల్యేలకు కూడా అనేక మంది ఇవాళ నేర చరిత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారు, లేదా ఏ విధమైనటువంటి నేరాలు వాళ్ళ మీద ఉన్నాయనేటువంటిది స్వయంగా వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లలోనే దానిలో ఉన్నది. అయినా ఎందుకని పోటీ చేయడానికి లేదా మంత్రులుగా లేదా ఇతరత్ర బాధ్యతలు ముఖ్యమంత్రులుగా ఎన్నిక కావడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తున్నది. మరి అటువంటి అవకాశం కల్పించినప్పుడు ఒక కేసులో శిక్ష లేదా జైల్లో ఖైదీగా ఉన్నంత మాత్రాన, రిమాండ్లో ఉన్నంత మాత్రాన ఎందుకు అనర్హత అనేటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతా ఉంది. అందుకని దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి సంస్కరణలు, ఎన్నికల్లో పోటీకి అర్హత కావచ్చు, లేదా మంత్రులు, ముఖ్యమంత్రులు, లేదా ఆ బిల్లులో చెప్పినట్టుగా ప్రధానమంత్రి, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే కనుక ఆ పేరు గొప్పగా అవసరమైతే మేము ప్రధానమంత్రిని కూడా మేము తొలగిస్తామని గొప్పగా చెప్పుకోవడానికి ఏది పనికొస్తుంది తప్ప ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా ప్రతిపక్షాల మీద ఒక ఆయుధంగా దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ వివాదాస్పదమైనటువంటి బిల్లుని మరి పార్లమెంటు దాన్ని బహుశా సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. అది ఏం చెప్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. కానీ దీని వెనకాల దురుద్దేశం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతమంది మంత్రులు లేదా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు అనేటువంటిది చూసినప్పుడు మరి వేలాది మంది ఎమ్మెల్యేలు గాను లేదా ఎంపీలు గాను ఎన్నికైనటువంటి వాళ్ళ యొక్క నేర చరిత్ర గురించి మరి ఎందుకు ఇలాంటి సంస్కరణలు తీసుకురారు? ఖచ్చితంగా రాజకీయాల్లో నేర చరిత్రలు లేదా వాళ్ళ పాత్రని తగ్గించడానికి ప్రయత్నించాలి. కానీ గడిచినటువంటి 79 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రను చూసిన తర్వాత ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేటువంటి వాళ్ళలో నేర చరిత్రలుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి ఎన్నికలో పెరుగుతూ ఉంది తప్ప తగ్గటం లేదు. అందుకని అసలైనటువంటి సమస్య అది. దాని గురించి పట్టించుకోకుండా ఇది ఒక కొసర సమస్య. ఈ సమస్యను ఒక ప్రచారం కోసం లేదా ప్రతిపక్షాల అణిచివేత కోసం అనేటువంటి అభిప్రాయం ఉంది కనుక సమగ్రమైనటువంటి సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సార్, ఇక కాళేశ్వరంకి సంబంధించి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ కాళేశ్వరం రిపోర్టును కొట్టేయండి అని కూడా ఇప్పటికే హైకోర్టులో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? సాక్షిగా సమన్లు జారీ చేసి కమిషన్ తప్పుదోవ పట్టించింది కేవలం బీఆర్ఎస్ను కించపరచాలన్న దురుద్దేశంతోనే రాజకీయ ప్రేరేపితంగా కమిషన్ ఇలా రిపోర్ట్ ఇచ్చిందని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు సార్. ఎలా చూడాలంటారు? సాక్షిగా కమిషన్ పిలిచి తప్పుదోవ పట్టించింది అని కేసీఆర్ లేకపోతే హరీష్ రావు గారు సరే కేసు వేశారు. అది దాని పర్పస్ వేరే అనుకోవచ్చు. అంటే సాక్షులుగా పిలిచినటువంటి వాళ్ళందరినీ అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే మరి మిగిలినటువంటి వాళ్ళని కూడా సాక్షులుగానే పిలిచారు కదా. ఇంజనీర్లు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు.
మరి వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కెరీర్ యాజ్ ఇంజనీర్స్గా, లేకపోతే ఐఏఎస్లుగా, లేదా ఇంకోటిగా వాళ్ళ కెరీర్ని కూడా దెబ్బతీయడానికే ఆ విధంగా సాక్షులుగా పిలిచారు, లేకపోతే అనేటువంటి ఆరోపణలు వచ్చేసి వాళ్ళు కూడా కోర్టులకు ఎక్కితే పరిస్థితి ఏమిటనేటువంటిది సమస్య. అందువలన అటువంటి ఇప్పుడు ఆ కమిషన్ ఏర్పాటులోనే దురుద్దేశం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. మరి అటువంటి నేతలకి తమను సాక్షులుగా పిలిచిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి అంశాలని నమోదు చేసిన తర్వాత ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికలో ఏముంటుందో ఏమిటో అనేటువంటిది మరి ఆ రోజే ఎందుకు ఇటువంటి ఆలోచన తట్టలేదు? వెళ్ళారు కదా, కేసీఆర్తో సహా అందరూ వెళ్ళారు కదా. మమ్మల్ని బదనాం చేయడానికే ఈ కమిషన్ వేశారని చెప్పేసి ముందు నుంచే చెప్తున్నటువంటి వాళ్ళు మరి సాక్షులుగా ఎందుకు వెళ్ళినట్టు? సాక్షులుగా వెళ్ళినా కానీ అక్కడ సాక్ష్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కమిషన్ ముందే ఇదిగో మమ్మల్ని బదనాం చేయడానికే మమ్మల్ని సాక్షులుగా పిలిచారు కనుక మేము చెప్పే సాక్ష్యం ఏమీ లేదు, మేము చెప్పేటువంటి అంశాలు ఏమీ లేవు అని చెప్పేసి ఒక ముక్క చెప్పి బయటకు రావచ్చు. కానీ ఆ విధంగా ఏమీ చేయలేదు కదా. వాళ్ళ చర్యలను వాళ్ళు సాక్షులుగా పిలిచినప్పటికీ అప్పుడు జరిగినటువంటి కాళేశ్వరం నిర్మాణంలో లేదా జరిగినటువంటి అంశాల మీద కమిషన్ అడిగితే సాక్షులుగా కాకుండా అసలు బాధ్యులుగా కానీ వాళ్ళ చర్యలను వాళ్ళు సమర్థించుకున్నటువంటి తీరు మనకి స్పష్టంగా తెలుస్తాం. అందువలన ఇప్పుడు మరింత కాలయాపన చేయడానికి లేదా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వము, అధికార పక్షము చూస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా దాని మీద మేము కోర్టులో వేసాము, కోర్టులో ఉంది కనుక దాని గురించి చర్చించకూడదని మరి అటువంటి ఏమైనా స్ట్రాటజీ తోటి, లేకపోతే దాన్ని బయట పెట్టకూడదు, దాన్ని అసలు రద్దు చేయాలని మేము కోరాం కనుక బయట పెట్టి మమ్మల్ని మా పరువు తీస్తున్నారని ఏమన్నా ప్రచారాస్త్రంగా దీన్ని ఉపయోగించుకోవడానికి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా లేదా తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ మీద ఒక బురద జల్లేటువంటి వ్యవహారంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అనేది నేను అనుకుంటున్నా. అందువలన ఈ కేసు వేసినప్పటికీ కమిషన్ నివేదికను రద్దు చేస్తుందని చెప్పేసి హైకోర్టు రద్దు చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. బహుశా నాకు గుర్తున్నంత వరకు లేదా నేను చదివినంత వరకు ఈ విధంగా ఒక కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని ఒక కోర్టు రద్దు చేసినటువంటి ఉదంతం బహుశా మన దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దీనికి కూడా ఈ పిటిషన్లకు కూడా అలాంటిదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని సస్పెండ్ చేయడం కానీ నిలిపివేయడం కానీ కనుక హైకోర్టు చేసేట్లయితే ఇది భారత న్యాయ వ్యవస్థలో లేకపోతే కమిషన్ల చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్. అలాగే సార్, ఇక యూరియా విషయానికి వస్తే ఇప్పటికే పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది యూరియా ఇవ్వకుండా అని. సార్, రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత వచ్చింది అనుకోవచ్చా? రాష్ట్రంలో వరి సాగు పెరిగినందువల్ల అని కాదు, ఎందుకంటే గతంలో వినియోగించినటువంటి యూరియా ప్రాతిపదికనే ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయింపులు చేస్తుందనేది ముందుగా మనం గమనించాలి. అందుకని పెరిగిందా లేదా అనేటువంటి దానికంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియా కొరత అనేటువంటిది రైతాంగాన్ని ఆందోళనకు గురిచేసి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి వెంటనే యూరియా వినియోగించకపోయినా ముందుగానే కొని నిల్వ చేసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ముందుకు రావడం అనేటువంటిది ఒక ఫీచర్. తెలంగాణకి అన్యాయం జరిగింది అని కాదు, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేశాం. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియా నిల్వలు అనేటువంటివి చాలా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా తయారు చేయాల్సినటువంటి యూరియాని ఇక్కడ పూర్తిగా తయారు చేయలేదు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 22 మిలియన్ టన్నుల నుంచి ఉత్పత్తిని 32 మిలియన్ టన్నులకు మాత్రమే పెంచింది. అదే సమయంలో ఇక్కడ ఉత్పత్తి ఖర్చు కంటే దిగుమతి చేసుకోవడం చౌకగా ఉంది అనేటువంటి అభిప్రాయంతో
ఇక్కడ ఉత్పత్తి ఫ్యాక్టరీలని ఏర్పాటు చేయకుండా విదేశాల మీద ఆధారపడి దిగుమతుల మీద ఆధారపడింది. పోనీ ఆ పనైనా చేసిందా అంటే ఆ పని కూడా చేయలేదు. అందువలన మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్ల యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంతదాకా ఎందుకు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాకు కూడా యూరియా పూర్తిగా ఇవ్వలేదు, 6,22,000 టన్నులకు గాను 2,75,000 టన్నులు మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లోనే ఫిర్యాదు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటిది 3 పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి, రెండు జిల్లా పాలన అయినప్పటికీ తెలంగాణలో ఏ విధమైనటువంటి కొరత లేకపోతే ఇబ్బందులు రైతులు పడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఇబ్బందులు పడుతున్నారు. లేదు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఏ పార్టీతో నిమిత్తం లేకుండా మొత్తంగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకున్నది అంటే సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, ఇచ్చిన వరకు సర్దుకోండి, ఇంకెంతకంటే మేము ఇవ్వలేము అని చెప్పకుండా పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా ఈ విధమైనటువంటి కొరత పరిస్థితుల్ని కావాలనే సృష్టించింది అనేటువంటిది మనకు స్పష్టం. ఎందుకు కావాలనే సృష్టిస్తుంది అంటే దిగుమతుల బిల్లు పెరిగితే అది కేంద్ర ప్రభుత్వం మీద భారంగా మారుతుంది కనుక ఆ భారాన్ని తప్పించుకోవడానికి, డబ్బులు మిగిల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఒక్క యూరియానే కాదు, ఈ సీజన్లో డిఏపి వంటి దిగుమతుల మీద ఆధారపడినటువంటి డిఏపి ఎరువులకు కూడా కొరత రాబోతా ఉంది. ఎందుకు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నాటికి భారతదేశంలో డిఏపి నిల్వలు 42% తక్కువగా ఉన్నాయి. $525 వచ్చేటువంటి ఒక టన్ను ధర ఉన్నప్పుడు దాన్ని దిగుమతి చేసుకోకుండా ఇప్పుడు కొరత ఏర్పడి రైతాంగంలో ఆందోళన తలెత్తిన తర్వాత $810 పెట్టి దిగుమతులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నట్టుగా తాజాగా వార్తలు వచ్చాయి. అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక బాధ్యతారహితమైనటువంటి అధికార యంత్రాంగం, రాజకీయ నాయకత్వం కేంద్రంలో ఉన్నది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతి చేసుకోకుండా దాదాపు $300 అదనంగా ధరలు పెరిగిన తర్వాత దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే జనం సొమ్ముని, కష్టపడి మనం అందరం ఇచ్చినటువంటి పన్నులతో ఉన్నటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడం, బాధ్యత రాహిత్యం, అనేకమైనటువంటి లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. అందువలన దీని మీద రైతులు చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, లేకపోతే ఇది సరైనదే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విమర్శ కూడా వాస్తవమే అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.